చెన్నైలో జరిగినటువంటి సంఘటన. మా ఊరి పిల్లగాడే, వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కువైట్లో ఉన్నారు. ఆ అబ్బాయి చెన్నైలో చదువుకుంటున్నాడు, హాస్టల్లో. ఒక్కడే కొడుకని చెప్పేసి వాడి భవిష్యత్తు కోసం వాడిని బాగా చదివించుకొని గొప్పగా చూడాలన్నటువంటి ఆశతో ఇద్దరు కువైట్కి వెళ్ళి అక్కడ అమ్మ ఇళ్లలో పాచి పని చేసి వాళ్ళ తండ్రి గొర్రెల కాడ కాపలా కాస్తూ నానా కష్టాలు పడి ఇబ్బందులకు గురైపోయి వాళ్ళు తమ కొడుక్కి డబ్బులు పంపిస్తుంటే వాడు హాస్టల్లో ఫీజులు కట్టాలి, స్కూల్లో ఫీజులు కట్టాలి, కాలేజీలో ఫీజులు కట్టాలని చెప్పేసి ఈ విధంగా తల్లిదండ్రులకు అబద్ధాలన్నీ చెప్పి ఆ డబ్బులంతా రాబట్టుకొని ఐపీఎల్ బెట్టింగ్లు కట్టి సరిపోక డబ్బులంతా 5 లక్షల రూపాయలు అప్పులు చేశాడు. తర్వాత ఒకరోజు ఆ అప్పు కట్టవలసినటువంటి యొక్క వ్యక్తులు వచ్చి, ఆ అప్పు ఇవ్వవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు వచ్చి ఈ అబ్బాయిని కొట్టగా ఆ అబ్బాయి మనస్తాపానికి గురైపోయి రూములోని ఫ్యాన్ కూరేసుకొని చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు. ఏంటి వాళ్ళ యొక్క పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి దిక్కెవరు? ఇంకా కొడుకే ప్రాణం అనుకొని, కొడుకే మా సర్వస్వం అనుకొని అతని కోసం రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక గాలి అనక తినక వాళ్ళు సంపాదించి బిడ్డకు నా బిడ్డ చదువుకుంటున్నాడు అన్నటువంటి ఆశతో వాళ్ళు డబ్బులు పంపిస్తే వీడు ఈ యొక్క జూదానికి అలవాటు పడిపోయి, బెట్టింగులకు అలవాటు పడిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నిర్దాక్షిణంగా తమ జీవితాన్ని ముగించుకున్నాడు. నా తల్లిదండ్రులకు దిక్కెవరు? వాళ్ళని ముసలితనంలో ఎవరు చూస్తారు? వాళ్ళ ఆలన పాలన ఏమిటి? తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెంచుకున్నారు వాడి మీద. చూసారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అంటున్నాడు. ఇవన్నీ శైతాను యొక్క జుగుప్సాకరమైన కార్యాలు. సర్వ ప్రశంసలు, సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయనే పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. ఆయనకు సాటి సమానులు కూడా ఎవరూ లేరు. తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, కామ కోరికలు, నిదురాహారాలు, ఎలాంటి బలహీనతలు లేనటువంటి పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ అంటే ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక కులానికో సంబంధించినటువంటి దైవం కాదు. అల్లాహ్ అంటే సర్వమానవుల సృష్టికర్త, సర్వమానవుల ప్రభువు, సర్వమానవుల ఆరాధ్య దైవం. అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి సూరా, మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తుతులు, సకల ఆరాధనలు అల్లాహ్కు మాత్రమే చెందుతాయి. ఆయన సర్వలోకాలకు ప్రభువు అని ఉంది. అల్లాహ్ అంటే కేవలం ముస్లిములకు మాత్రమే సంబంధించిన ఆరాధ్య దైవం కాదు, సర్వమానవుల సృష్టికర్త, సర్వమానవుల ఆరాధ్య దైవం, సకల లోకాలకు ఆయన ప్రభువు. మరి అల్లాహ్ అంటే ఎవరో పుట్టిస్తే పుట్టినవాడు కాడు, ఎవరో చెక్కితే తయారైన శిల్పము కాదు, ఎవరో గీస్తే ఏర్పడినటువంటి బొమ్మ కాదు, ఎవరో తయారు చేస్తే తయారైనటువంటి వాడు కాడు, ఎవరో పెడితే వచ్చిన వాడు కాడు. మానవులు, జిన్నాతులు, దైవదూతలు, భూమి, ఆకాశాలు, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఉనికిలో లేక ముందటి నుంచి ఆయన ఉన్నాడు. ఇవన్నీ లయమైపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్. ఈ సమస్తమంతా కూడా నాశనం అయిపోయినా ఆయన అస్తిత్వం మాత్రం మిగిలే ఉంటుంది. అలాంటి సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున అల్లాహ్ తిరుగులేని ఏకైక చక్రవర్తి. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. ఇది అల్లాహ్ యొక్క గొప్పతనం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ అవతరించింది. అరేబియా సామ్రాజ్యంలో అప్పటి వరకు బొగ్గుల వలె అజ్ఞానంలో తచ్చాడుతున్నటువంటి సమాజం కాంతులీనుతున్నటువంటి వెలుగు వైపునకు ఖురాన్ గ్రంథం
నడిపించింది. ఈరోజు మనం అంశం పెట్టుకున్నాం, చెడుకు బానిసైపోయిన యువత ఇస్లాం చూపే పరిష్కారం. ఈనాడు చెడులో ఏ యువత అయితే మునిగిపోయి ఉందో, ఎంతకు మించి 100 రెట్లు చెడులో ఆనాటి అరబు ముష్రికులు మునిగి ఉండేవారు. చీకటిలో తచ్చాడుతూ ఉండేవారు. దేవుడెవరో తెలియక, సన్మార్గమేదో తెలియక, పాపమేదో పుణ్యమేదో తప్పేదో ఒప్పేదో తెలియక మూర్ఖజనుల వలె జీవితం గడిపేటటువంటి అరబు సమాజాన్ని సన్మార్గం వైపునకు ఆహ్వానించింది ఖురాన్ గ్రంథం. ఎప్పుడైతే వాళ్ళు ఖురాన్ గ్రంథాన్ని చేతపట్టారో, అప్పటి వరకు దారి దోపిడీలకు, హత్యలకు, మానభంగాలకు, జూదాలకు, సారాయికి బానిసైపోయినటువంటి ఆ జాతి సన్మార్గం వైపునకు ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఖురాన్ గ్రంథాన్ని చేతబట్టి చదివారో, అప్పుడు ప్రపంచాన్ని ఏలే చక్రవర్తులయ్యారు. అప్పటి వరకు బానిసల వలె జీవితం గడుపుతున్నటువంటి అరబ్బు సామ్రాజ్యం ఎప్పుడైతే ఖురాన్ గ్రంథాన్ని చేతపట్టారో, ప్రపంచాన్నే ఏలే రాజులయ్యారు. అల్హమ్దులిల్లా. కావున ఎలాంటి బొగ్గువలే మారిపోయినటువంటి వ్యక్తిని కూడా వజ్రంలా తీర్చిదిద్దగల శక్తి ఒక్క ఇస్లాం ధర్మానికే ఉంది. అల్హమ్దులిల్లా. పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి కటిక పాపాత్ముడైనప్పటికీ కూడా అతన్ని కూడా మార్చే శక్తి ఒక్క ఇస్లాం ధర్మానికే ఉంది. అరేబియా సామ్రాజ్యంలో ఆడపిల్ల పుట్టిందని తెలియగానే సజీవంగా పూడ్చిపెట్టేటటువంటి అజ్ఞానపు జాతి అది. సారాయి కుండలు వీధుల్లోనే అమ్ముకునేటటువంటి జాతి అది. ఫలానా ఇంట్లో వ్యభిచారం జరగబడును, వ్యభిచారానికి యువతులు లభిస్తారు అని ఇండ్లపైన జెండాలు నాటినటువంటి జాతి అది. అలాంటి అజ్ఞానపు జాతి వైపునకు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా పంపబడ్డారు. ఎప్పుడైతే ఆయన పైన ఈ ఖురాన్ గ్రంథం అవతరించిందో, ఆ అజ్ఞానపు జాతి, ఆ చీకటిలో తచ్చాడుతుండేటటువంటి జాతి వెలుగు వైపునకు, సన్మార్గం వైపునకు వచ్చింది. అల్హమ్దులిల్లా. ఎలాంటి చెడునైనా రూపు మాపగలిగే ధర్మం ఒక్క ఇస్లాం ధర్మం మాత్రమే. ఎంతటి పాపాన్నైనా సరే రూపు మాపగలిగి పుణ్య మార్గం వైపునకు మనిషిని తేగల ధర్మం ఒక ఇస్లాం ధర్మం మాత్రమే. కావున సోదరులారా, ఈనాడు యువత ఇస్లాం ధర్మానికి ఆమడ దూరంలో బతుకుతున్నారు. దైవ భీతి లేదు, అల్లాహ్ గురించి తెలియదు, ప్రవక్త గురించి తెలియదు, ఖురాన్ గ్రంథంలో ఏముందో తెలియదు, ఇస్లాం అంటే ఏంటో తెలియదు, ముస్లిం అని ఎవరు అంటారో కూడా తెలియదు, నమాజ్ అంటే ఏంటో తెలియదు, రోజా అంటే ఏంటో తెలియదు, హజ్ అంటే ఏంటో తెలియదు, ఉమ్రా అంటే ఏంటో తెలియదు, ఏది హలాలో తెలియదు, ఏది హరామో కూడా తెలియదు, తల్లిదండ్రులతో ఎలా ఉండాలనో, భార్య బిడ్డలతో ఎలా ఉండాలనో, ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు ఏమిటో ఏమీ తెలియదు. ప్రపంచం గురించి మాత్రం మొత్తం తెలుసు. మొబైల్ గురించి అడగండి, మొత్తం దాని హిస్టరీ అంతా చెబుతాడు. ఒక టీవీ గురించి, ఒక బైక్ గురించి, ఒక కారు గురించి అడగండి, దాని హిస్టరీ మొత్తం చెబుతాడు. దీని గురించి అడగండి, చెప్పలేరు. ఇందులో ఎన్ని సూరాలు ఉన్నాయో, ఆ సూరాల పేర్లు ఏమిటో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ గ్రంథాన్ని పంపాడు. ఇందులో కనీసం కొన్ని అధ్యాయాలైనా కనీసం గుర్తు చేసుకున్నాడో లేదో అడగండి, లేదు. ఇస్లాం ధర్మానికి ఎప్పుడైతే మనిషి దూరం అయిపోతాడో ఆటోమేటిక్గా పాపపు బావిలో పడిపోతాడు. సోదరులారా, దైవభీతి లేనివాడు పాపానికి గురవుతాడు. ఈ ప్రపంచమే శాశ్వతం అన్నట్టుగా జీవితం గడుపుతాడు. ఇక్కడే మేము సెలేసుకొని బతుకుతాం, ఇదే శాశ్వతమైన జీవితం అన్నట్టుగా ఉంటాడు. చాలామంది అంటూ ఉంటారు, చచ్చిపోయిన తర్వాత ఎవడికెవడండి, ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండాలి, అది హలాలు ఇది హరాము, దాని జోలికి వెళ్ళొద్దు, దీని జోలికి వెళ్ళొద్దు, తాగొద్దు, తినొద్దు. ఏంటండి ఇదంతా? 3 నాళ్ళ జీవితం, ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేయాలి అంటూ ఉంటారు చాలామంది. ఇది తప్పు. ఈ 3 నాళ్ళ జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయనకి ఇష్టం వచ్చిన గడపబడడానికి మానవుణ్ణి పంపించాడు.
అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మానవులారా, నేను మీకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చానంటే మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని మీకు నేను ఈ జీవితాన్ని ఇచ్చానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నాతులను పుట్టించింది నన్ను ఆరాధించడానికి తప్ప మరి ఇంక దేని కొరకు కాదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఆయన కోసం బతకాల్సిన ఈ జీవితాన్ని, ఆయన చెప్పినట్లు విని గడపాల్సిన జీవితాన్ని, ఆయన పంపించిన గ్రంథం ప్రకారం జీవితం గడపాల్సిన ఈ జీవితాన్ని నువ్వు పాపపు కోసము, పాప కార్యాల కోసం నువ్వు వెచ్చిస్తున్నావంటే ఎంత నష్టంలో పడి ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. కావున సోదరులారా, ఏ అజ్ఞానపు జాతి అయితే ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని తెలుసుకొని మారిందో అల్హమ్దులిల్లా అప్పుడు సాఫల్యం వైపునకు అల్హమ్దులిల్లా వ్యక్తులు మారారు. సోదరులారా, మదీనాలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాత యూదులు, అరబు ముష్రికులు ఏ విధంగా మారారంటే అమోఘమైనటువంటి యొక్క చరిత్రలు అల్హమ్దులిల్లా ఇస్లాం తెలుపుతోంది. ముఖ్యంగా ఈరోజు చెడు నడతకు గురైన యువత కాబట్టి యువకుల గురించి మనం చెప్పుకుందాం. లూసా బిన్ యహూద్ రదియల్లాహు అన్హు అని ఒక యువకుడు ఉండేవాడు మదీనాలో. ఆ కుర్రాడు ఎవరంటే సోదరులారా, ఏ ఇంట్లో అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు వినపడకూడదో అలాంటి కుటుంబంలో ఆ వ్యక్తి పుట్టాడు. ఏ వ్యక్తి పేరు చెబితే వాళ్ళకి గిట్టదో, ఏ వ్యక్తి పేరు చెబితే వాళ్ళకి నచ్చదో అలాంటి యూదుల కుటుంబంలో ఆ కుర్రాడు పుట్టాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బద్ధ శత్రువుగా భావించేటటువంటి యూదుల కుటుంబంలో ఆ కుర్రాడు పుట్టాడు. మదీనాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇస్లాం ధర్మంలో ఒక్కొక్కరే ఇస్లాం ధర్మంలో ప్రవేశిస్తున్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలను వింటున్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి జ్ఞానం నేర్చుకుంటున్నారు. ఆ కుర్రాడి మనసులో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ గూడు కట్టుకునింది. ఆ అబ్బాయి అల్లాహ్ను విశ్వసించాడు, కానీ తమ కుటుంబీకులకి, తమ తండ్రికి తెలియకుండా లోపలే దాచుకున్నాడు. అయితే అందరూ వెళ్ళి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు కూర్చొని జ్ఞానం నేర్చుకుంటున్నారు. అందరూ వచ్చి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ప్రసంగాలు వింటున్నారు, ప్రవక్తతో కలుస్తున్నారు, ఆయనతో కలిసి తింటున్నారు, ఆయనతో పాటు తిరుగుతున్నాడు. ఈ అబ్బాయి మాత్రం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అమితమైనటువంటి ప్రేమ ఆ అబ్బాయి హృదయంలో ఏ విధంగా గూడు కట్టుకొని ఉన్నదంటే, సోదరులారా, అల్లాహ్ను ఆ వ్యక్తి విశ్వసించిన తర్వాత అల్లాహ్పై ఈమాన్ ఒక్కటే ఉంది, ఎలాంటి సదాచరణ చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ మాత్రం అమితంగా పెంచుకొని ఉన్నాడు. ఏం చేయాలి? ఒకవేళ అతను విశ్వసించినట్లు గనక తన తండ్రికి తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాడు. ఆ అబ్బాయి విశ్వసించినట్లు గనక తెలిసిందంటే తమ యూద జాతి మొత్తం అతను నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అంతటి భయంకరమైనటువంటి జాతి. సోదరులారా, అలాంటి జాతిలో, అలాంటి యొక్క కుటుంబంలో పుట్టినటువంటి లూసా బిన్ యహూద్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడాలన్నటువంటి యొక్క ఆకాంక్ష, ఆయనతో మాట్లాడాలి, ఆయన దగ్గర కూర్చోవాలన్నటువంటి తపన ఆ అబ్బాయికి వ్యాధికి గురి చేసింది. ఒకానొక సందర్భంలో ఏ విధంగానైనా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడాలి అన్నటువంటి కుతూహలంతో మస్జిద్ నబవి బయట గుండా అలా వెళ్ళాడు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరిగా కనపడలేదు. ఇంకెప్పుడు ఎలా అని చెప్పి లోపల మదనపడిపోయేవాడు. ఏం చేయాలి? కుర్రాడు తండ్రిని ఎదిరించలేడు, ఎదిరించే చంపేస్తారు. లోపల భయపడిపోతూ ఇటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన ప్రేమ పెంచుకొని ఆ కుర్రాడు మానసిక వ్యాధికి గురైపోయాడు. మానసిక వ్యాధికి గురైపోయి మంచాన పడ్డాడు.
రోజు రోజుకి ఆ అబ్బాయి బక్క చిక్కిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. తండ్రి వైద్యులను పిలిపించాడు. ఎంతమంది వైద్యులు వచ్చి చూసినా, ఎన్ని మందులు వాడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉంది. ఆ అబ్బాయి ఆ జబ్బు నుండి కోలుకోలేకున్నాడు. ఎందుకు? అది శారీరక జబ్బు అయితే తగ్గిపోతుంది మందులకి, కానీ అది మానసికమైనటువంటి జబ్బు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అమితమైనటువంటి ప్రేమను పెంచుకున్నటువంటి జబ్బు అది. ఆ అబ్బాయి చాలా బలహీనపడిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి ఇంకా మాట కూడా పడిపోయింది. లేవలేనటువంటి పరిస్థితి. రేపో మాపో చనిపోతాడు. ఇంకా అలాంటి పరిస్థితి. కుటుంబం అంతా కూడా ఇంటిల్లి పాతి ఏడుస్తున్నారు, బాధపడిపోతున్నారు. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకానొక రోజు ఆ అబ్బాయి సంకల్పించుకున్నాడు, నేను ఎలాగూ చావబోతున్నాను, ఇంకా భయం దేనికి, నా తండ్రికి చెప్పేస్తానని చెప్పేసి ఆ అబ్బాయి తన తండ్రికి ఏదో చెప్పడానికి కనుసైగ చేశాడు. తండ్రి అంటున్నాడు, బాబు నాతో ఏమైనా చెప్పాలా, చెప్పు, నీ కోరిక ఏంటో అని అన్నారు. చెవు దగ్గర పెట్టాడు. నాన్న, మరేమీ లేదు, నేను ఈరోజు ఈ స్థితికి రావడానికి, ఈ మానసిక క్షోభ అనుభవించడానికి కారణం ఏమిటంటే, నేను అల్లాహ్ను విశ్వసించాను. బయటకు చెబితే ఎక్కడ మీరు చంపేస్తారోనని చెప్పేసి, ఎక్కడ మీరు నన్ను శిక్షిస్తారోనని చెప్పేసి నేను బయటికి చెప్పలేకపోయాను, ధైర్యం చేయలేకపోయాను. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ నన్ను ఈరోజు ఈ మానసిక వ్యాధికి గురి చేసింది. ఆయనతో కలవాలని, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవాలని, ఆయన దగ్గర విద్య నేర్చుకోవాలన్నటువంటి తపన, ఆ ఆరాటమే ఈరోజు నన్ను ఈ వ్యాధికి గురి చేసింది. నాన్న, దయచేసి నా యొక్క ఇహలోకపు జీవితపు చివరి కోరిక ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక్కసారి నా దగ్గరికి పిలుచుకోరండి, నేను ఆయన ముఖం చూసి చనిపోతానని చెప్పారు ఆ పిల్లోడు. ఏ వ్యక్తి పేరైతే తలవకూడదో, ఏ మాట అయితే ఆ ఇంట్లో వినబడకూడదో అదే మాట వినబడింది. ఏ వ్యక్తి పేరు వినబడకూడదో, ఏ వ్యక్తి అయితే వాళ్ళకి పెద్ద శత్రువో ఆ శత్రువుని తీసుకురమ్మని కోరుతున్నాడు కుమారుడు. పళ్ళు పట్టపట్ట కొరుకుతున్నాడు. పట్టలేనంత కోపం దిగమింగుకున్నాడు. ఏం చేయాలి? కుమారుని యొక్క చివరి కోరిక, సరే బాబు, వాస్తవానికి నువ్వు చెప్పినటువంటి మాటకు నా హృదయము అంగీకరించడం లేదు, నాకు సుతరాము ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా నువ్వు అసంతృప్తితో ఈ లోకాన్ని వీడటం నాకు ఇష్టం లేదు. నీ చివరి కోరిక కనుక నేను తప్పకుండా తీరుతాను, నేను ప్రవక్తను తీసుకొని వస్తానని చెప్పి తండ్రి బయలుదేరాడు. మస్జిదే నబవీ వద్దకు వచ్చాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోపల ఉన్నారు. ఒక వ్యక్తిని కలిశాడు. అయ్యా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉంటే కనుక ఒకసారి పిలవండి, మాట్లాడాలి అన్నారు. పిలిచారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ఏమయ్యా, ఏం పని మీద వచ్చావు అని అన్నారు. ఏం లేదు, నా కుమారుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు. ఏ విధంగానైతే మీరు ఇస్తున్నటువంటి సందేశంతో అరేబియా సామ్రాజ్యం అంతా మారిపోయిందో ఆ బాటలో నా కొడుకు కూడా నడిచాడు. మీ పైన ఉన్నటువంటి ప్రేమకు ఏ విధంగా వేలాది మంది ముగ్ధులయ్యారో నా కుమారుడు కూడా మీ ప్రేమకు ముగ్ధుడైపోయాడు. కావున చావు బతుకుల్లో ఉన్నాడు. చివరి కోరిక కోడారు, మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను. సరే పదండి అని చెప్పేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబీలకు అందరికీ చెప్పారు, బయలుదేరండి అని. సహాబీలను వెంట పెట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నూసా బిన్ యహూద్ రదియల్లాహు అన్హు వారి ఇంటికి వచ్చారు. వచ్చి తల వద్ద నిల్చొని తండ్రి అంటున్నాడు, బాబు, ఏ వ్యక్తినైతే నువ్వు చూడాలని కోరావో ఆ వ్యక్తి వచ్చాడు, ఒక్కసారి కళ్ళు తెరవన్నారు. చాలా కష్టంతో, చాలా బలాన్నంతా ఓడగొట్టుకొని ఆ వ్యక్తి మెల్లగా కళ్ళు తెరిచి చూశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్ళెదురుగా కనిపించేసరికి ఆ అబ్బాయికి సంతోషమైపోయింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి కనులారా చూశారు. అల్హమ్దులిల్లా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చేతిని పట్టుకున్నారు. పట్టుకొని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ అబ్బాయి యొక్క తల మీద
చెయ్యి పెట్టి నిమిరారు. అంటున్నాడు, ఓ దైవ ప్రవక్త, నేనైతే అల్లాను విశ్వసించాను, కానీ ఏనాడు కూడా ఈ నుదుటితో నేను ఒక్కరోజు కూడా ఆయనకు సజ్దా చేయలేకపోయాను. ఏ రోజు కూడా ఈ చేతులెత్తి దువా చేయలేకపోయాను. ఎందుకనంటే నేను విశ్వసించిన విషయం బయటపడితే ఎక్కడ వీళ్ళు నన్ను చంపేస్తారో అన్నటువంటి భయంతో. మరి నాకు స్వర్గం లభిస్తుంది ప్రవక్త అని అడిగారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మరేం పర్వాలేదు బాబు, నేను నీకు హామీ ఇస్తున్నాను, స్వర్గం పూచి నేను నీకు ఇస్తున్నాను, కలిమా పలుకనని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా వ అన్న ముహమ్మదుర్ రసూలుల్లా అని సాక్ష్యం పలికాడు. అల్హమ్దులిల్లా. సాక్ష్యం పలికిన కొద్దిసేపటికే కన్ను మూశాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ అబ్బాయి కొరకు దువా చేశారు. తండ్రి అంటున్నారు, ఓ దైవ ప్రవక్త, ఆ అబ్బాయి కలిమా పలికి ముస్లిం అయిపోయాడు, కావున అతని యొక్క కరణ సంస్కారాలు కూడా మీరే జరిపించండి అని చెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన చేత్తో గుస్సులు ఇచ్చారు, ఆయన చేత్తో కఫన్ తొడిగారు, ఆయన చేత్తోనే గుస్సులు చేసి ఆయన చేత్తోనే కఫన్ తొడిగారు. జనాజా సిద్ధమయ్యింది. సహాబీలు చూస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా జనం వచ్చి మదీనాలో ఆ రోజు కిక్కిరిసిపోయింది మొత్తం అంతా కూడా. జనాజాలో అంతా వేలాది మంది పాల్గొన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జనాజా నమాజ్ చదివించారు. తర్వాత కబర్స్థానికి వెళ్ళారు. స్వతహాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కబర్లో దిగారు. దిగి ఆ అబ్బాయి యొక్క భౌతిక కాయాన్ని తీసుకొని సమాధిలో పెట్టారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కార్యక్రమాలన్నీ చేసేసి మట్టి పూడుస్తున్నప్పుడు ఆయన శరీరం అంతా చెమటలు కారిపోతున్నాయి. బయటకు వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిరునవ్వు నవ్వారు. సహాబీలు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, మీ నుదుటిన ఎందుకు ఇంతగా చెమటలు పోశాయి, ఎందుకు మీరు ఈ విధంగా చిరునవ్వు నవ్వారు అనగానే అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈరోజు ఈ అబ్బాయి జనాజాలో ఆకాశము నుండి దైవదూతలు దిగి జనాజాలో పాల్గొన్నారు. మరియు ఈ అబ్బాయికి అల్లాహ్ సుబ్హానహు తఆలా హూరే ఐన్ల యొక్క స్వర్గ శుభవార్తనిచ్చాడు. ఈ అబ్బాయి కోసం వాళ్ళు పోటీ పడటాన్ని నేను చూశాను అని చెప్పేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, యువకుడే ఏ మత్తుకు బానిస కాలేదు. యువకుడే ఏ సిగరెట్లు, ఏ యొక్క బీడీలు, ఫాన్ గుట్కాలకు బానిస కాలేదు. యువకుడే ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కేవలం అల్లాహ్ పైన విశ్వాసం, ప్రవక్త పట్ల ప్రేమ స్వర్గానికి తీసుకెళ్తుంది. ఇది అసలు సిసలైనటువంటి సాఫల్యం అంటే సోదరులారా. ఫ్రెండ్స్తో కూర్చొని మందు తాగడము ఎంజాయ్మెంట్ అని నువ్వు అనుకుంటున్నావు. నలుగురితో కలిసి కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకోవడం ఎంజాయ్మెంట్ అని నువ్వు అనుకుంటున్నావు. బైకులలో, కార్లలో షికార్లు కొట్టి రావడం అది హ్యాపీ అని నువ్వు అనుకుంటున్నావు. లేకపోతే ఇంకా ఎక్కడో ఊటీనో, కొడైకెనాలో, ఇంకా ఎక్కడెక్కడో వెళ్ళి షికార్లు తిరిగేసి వచ్చి ఇది కదా లైఫ్ అనుకుంటున్నావు. ఇది కాదు, ఇది ప్రాపంచిక తుచ్చ సంపద. ఏదైతే ఆ అబ్బాయి పొందాడో అది అసలు సిసలైనటువంటి నిలయం, అది అసలు సిసలైనటువంటి స్థానం, గమ్యస్థానం. దాన్ని చేరుకోవడానికి, దాన్ని దక్కించుకోవడానికి మన ప్రయత్నాలు ఉండాలి. యువత ఎటువైపు నడవాలి? ప్రపంచంలో కాదు, ప్రపంచిక సాధనాలు సంపాదించుకోవడానికి కాదు, ప్రాపంచిక తుచ్చమైనటువంటి లబ్ధి పొందటానికి కాదు, పరలోకంలో శాశ్వతమైనటువంటి అంతులేనటువంటి ఆ స్వర్గధామాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. ఇహలోకంలో మద్యం ఏముందండి? పరలోకంలో దొరికేటటువంటి మద్యం అల్హమ్దులిల్లా ఎన్నో రెట్లు ఉత్తమమైనటువంటిది. కావున సోదరులారా, ప్రాపంచిక జీవితం తుచ్చమైనటువంటి సంపద. ఇక్కడున్న వాటిని జుర్రుకోవటానికి, ఇక్కడ ఉన్న వాటిని లబ్ధి పొందటానికి తాపత్రయపడి వేస్తున్నటువంటి అడుగు ఇది హరామా హలాలా అని లేకుండా తమ ఇష్టానుసారం మనిషి జీవితం గడుపుతున్నాడు. వాస్తవానికి మన నెక్స్ట్ అడుగు పరలోకం. మనిషి యొక్క దశలో ఇది ఆలమే అర్వా, ఆత్మగా ఉన్నాం. తర్వాత తల్లి గర్భంలోకి వచ్చాం, తల్లి గర్భం నుండి భూలోకానికి వచ్చాం. మనం ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నాం. నెక్స్ట్ కబర్, ఆలమే బర్జక్, తర్వాత ఆఖిరత్. ఈ 5 స్థానాలు ఒకదాని నుండి మరో దానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం.
భూలోకంలో ఉన్నాం. నెక్స్ట్ అడుగు మనది ఆలమే బర్జక్, సమాధి అవస్థలోకి వెళతాం. తీర్పు దినం వచ్చిన రోజున అల్లాహ్ దగ్గర జవాబు చెప్పుకోవాలి. కావున ప్రాపంచిక జీవితంలో పడిపోయి హలాల్ ఏంటి హరాం ఏంటి అన్న తేడా లేకుండా జీవితం గడిపితే లాభం లేదు. కావున సోదరులారా, యువత తప్పుదారి పట్టకూడదని అంటే గనక వాస్తవానికి మొట్టమొదటగా అతను తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఇహలోక జీవితము ఒక అబద్ధము, ఇహలోక జీవితము ఒక తుచ్చమైనది, ఇహలోక జీవితము క్షుణభంగురమైనది, ఇహలోక జీవితం 3 నాళ్ళ ముచ్చట. మొన్న ఆంధ్రజ్యోతి పేపర్కి వేశారు ఒక న్యూస్. అదేంటంటే ఒక్క రాత్రి గడిస్తే చాలు అన్నటువంటిది. అంటే భార్యాభర్తలు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఒక అమ్మాయి భార్యాభర్త తెల్లవారితే ఇంకా కొత్త ఇంట్లోకి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి పాత ఇంట్లో గడిపారు. వర్షం పడింది, గోడలు కూలిపోయి ఇల్లు ఇరగబడిపోయింది, చనిపోయారు. తెల్లారితే కొత్త ఇంట్లో చేరతారు. వాళ్ళు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎన్నేళ్ళు కలలు కంటుంటారో తెలుసా, ఎన్నేళ్ళ వాళ్ళ సంపాదనో తెలుసా. కానీ వాళ్ళ కోరిక నెరవేరిందా? నెరవేరలేదు. కావున ఈ లోక జీవితం అలాంటిది. పెళ్లి చేసుకున్న వెంటనే పెళ్లి పీటల మీద మృత్యు ఒడిలోకి జారుకున్న వాళ్ళు ఎంతమంది, ఎక్కడో వెళ్ళాలని దేన్నో సాధించాలని చెప్పేసి మధ్యలోనే ఊపిరాగిపోయిన వాళ్ళు ఎంతమంది. సోదరులారా, ఇహలోక జీవితం శాశ్వతం కాదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా తనువు చాలిస్తారో ఎవ్వరికి తెలియదు. కావున పరలోకం కోసం కృషి చేయాలి. కావున ఈ యువత తప్పుడు మార్గం పట్టకూడదనంటే వాస్తవానికి ఇస్లాం చూపే మొదటి మార్గం ఏంటంటే, ఇహలోకం శాశ్వతమైంది కాదు, పరలోకం శాశ్వతమైందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత దైవ భీతి ముఖ్యం. ఏ మనిషి అయినా సరే చెడు జోలికి వెళ్ళకూడదంటే, పాపం జోలికి వెళ్ళకూడదంటే దైవ భీతి అనేది ప్రధానమైనటువంటి విషయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఇన్నల్లదీన యఖ్షౌన రబ్బహుం బిల్ గైబి లహుం మగ్ఫిరతున్ వ అజ్రున్ కబీర్. ఎవరైతే అల్లాహ్ను చూడకుండానే అల్లాహ్కు భయపడతారో అలాంటి వారికి అజ్రున్ కబీర్, గొప్ప ప్రతిఫలం ఉంది, అలాంటి వారికి క్షమాభిక్ష ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అంటే అల్లాహ్ను చూడకుండానే అల్లాహ్ చూస్తున్నాడు అన్న భయం హృదయంలో ఉండాలి. సోదరులారా, ఏ విధంగా ఉండాలంటే సోదరులారా, ఇబ్న్ జౌజీ రహ్మతుల్లాహి అలైహి గారు ఆయన కితాబులో 2 వృత్తాంతాలను రాశారు. అదేమిటంటే సోదరులారా, ఒక దుప్పట్లు అమ్ముకునేటటువంటి నవ యవ్వన యువకుడు ఒకతను దుప్పట్లు అమ్ముకునేవాడు. వీధిన తిరిగి దుప్పట్లు అమ్ముకుంటున్నాడు. అయితే ఒక అమ్మాయి ఏం చేసిందంటే, తన ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయం చూసి దుప్పట్లు కొనాలన్నటువంటి నెపంతో ఆ అమ్మాయి ఆ వ్యక్తిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే, వ్యాపారం దొరికింది కదా అని చెప్పి ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి గడి పెట్టేసి ఆ అమ్మాయి కోరిక తీర్చవలసిందిగా ఆ వ్యక్తిని కోరింది. అయితే ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మామూలు యువకుడు కాదు, అచంచల భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక గొప్ప మోమిన్ ఆ వ్యక్తి. అల్హమ్దులిల్లా, అల్లాహ్కు భయపడేటటువంటి గొప్ప వీర విశ్వాసి. అల్హమ్దులిల్లా, ఆ వ్యక్తి ఆషామాష వ్యక్తి కాదు. అలాంటి అందానికి అలాంటి ప్రలోభాలకు లొంగేటటువంటి వ్యక్తి ఏమి కాదు అతను. కానీ ఆ అమ్మాయి కోరిక రెచ్చగొడుతూ ఉంది, ఆ అమ్మాయి పిలుస్తూ ఉంది. అయితే ఇక్కడ నుంచి నేను ఏ విధంగా తప్పించుకోవాలి, నన్ను విడిచిపెట్టండి, నేను వెళ్ళాలి, గడియ తీయండి అని చెప్పేసి అంటున్నాడు. ఆ అమ్మాయి ఉంటుంది, జాగ్రత్త, నువ్వు గనక నేను అడిగిన కోరిక తీర్చకపోతే ఇప్పుడే అరిచి గోల చేస్తాను, మా వీధిలో వాళ్ళందరినీ పిలుస్తాను, నిన్ను కొట్టిస్తాను, జాగ్రత్త, నేను చెప్పిన మాట వింటావా లేదా అని చెప్పేసి అమ్మాయి వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇవ్వడంతో ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కావడం లేదు, దిక్కు తోచడం లేదు.
అయ్యో ఈమె చెప్పింది కూడా నిజమే, ఒకవేళ ఆమె గనక అరిచి గోల చేసిందంటే వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి తప్పో ఒప్పో వాళ్ళు చూడరు, నన్ను చంపేస్తానని చెప్పేసి భయపడ్డాడు. అయితే ఏం చేయాలని లోపల మదన పడిపోతున్నాడు. ఒక మెరుపు లాంటి ఆలోచన అబ్బాయికి తట్టింది. సరేనండి, నాకు బాత్రూమ్ ఎక్కడుందో చూపించండి, నేను ముందుగా బాత్రూమ్కి వెళ్ళి రావాలి అని అన్నాడు. తర్వాత అక్కడ స్నానపు గది ఆమె చూపెట్టింది. ఆ స్నానపు గదికి వెళ్ళాడు. అక్కడ ఒక గొయ్యి ఉంది, బండను పక్కకు జరిపాడు. ఆ గోతిలో ఉన్నటువంటి ఆ మురికి బురద అంతా నెత్తినేసుకున్నాడు. మొత్తం ఆ అబ్బాయి నెత్తినేసుకొని అసహ్యకరంగా గలీజుగా ఆ వ్యక్తి ఆ గలీజునంతా కూడా నెత్తి మీద వేసుకొని ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. ఆ అమ్మాయి, ఛీ నువ్వేం చేసావు, అసలు నీకు తెలివి ఉందా, నువ్వు మనిషివేనా ఇంతకని చెప్పేసి, దుర్వాసన నా వద్ద నుండి వెళ్ళిపోని చెప్పేసి అమ్మాయి గడి తీసి అతన్ని పంపించేసింది. ఆ అబ్బాయి ఆ విధంగా బయటపడ్డాడు. పాపం నుండి రక్షించుకోవటానికి ఆ అబ్బాయి బయటపడ్డాడు. అయితే ఇబ్నే జౌజీ రహమతుల్లాహి గారు తెలియజేస్తున్నారు, ఆ రోజు తర్వాత ఆ అబ్బాయి శరీరం నుండి సుగంధభరితమైనటువంటి పరిమళంతో కూడుకున్నటువంటి సువాసనలు అతని శరీరం నుండి వచ్చేవి అన్నారు. ఏమవుతుంది సోదరులారా, 4 గోడల మధ్యన ఎవరైనా ఉన్నారా? అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ పాడు కార్యం చేసినా పట్టుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు, ఎవడో చోటు. అయినప్పుడు కూడా ఆకాశాలపైన ఉన్నటువంటి అల్లాహ్ నన్ను చూస్తున్నాడన్నటువంటి భయం అతని పాపము నుండి, ఆ పాపపు జోలికి వెళ్లకుండా ఆపింది సోదరులారా. కావున దైవ భీతి ఉన్నవాడు ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా చెడు జోలికి వెళ్ళలేడు. అతను ఒక మద్యం తాగాలన్నా, ఒక వ్యభిచారం చేయాలన్నా, ఒక చెడు జోలికి వెళ్ళాలన్నా, ఒక పాపం జోలికి వెళ్ళాలన్నా కూడా మనుషులైతే నన్ను చూడట్లేదు కానీ దేవుడు నన్ను చూస్తున్నాడన్నటువంటి భావన హృదయంలో కలిగినప్పుడు ఆ వ్యక్తి సదాచార సంపన్నుడవుతాడు. కావున దైవభీతి అనేది ప్రధానమైనటువంటి విషయం. అలాగే సోదరులారా, మరొక వృత్తాంతం ఏమిటంటే, ఒక అమ్మాయి తన ఇంటి కోసమని బయలుదేరింది. ఇంటికి బయలుదేరింది, తన బంధువుల యొక్క ఇంటి నుంచి తన ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో ఇసుక తుఫాను వచ్చేసింది. ఆ అమ్మాయి ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తెలియడం లేదు. దగ్గరలో ఉన్నటువంటి ఒక పూరి పాక కనిపించింది. అక్కడికి వెళ్ళి డోర్ తట్టింది. డోర్ తడితే ఒక యువకుడు బయటకు వచ్చాడు. ఏమండి, నేను మీ ఇంట్లో ఆశ్రయం పొందుతాను, ఇసుక తుఫాను వచ్చింది, ఇది తగ్గిపోయిన తర్వాత నేను మా ఇంటికి బయలుదేరుతాను. లేదండి, మా ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాను, ఎవరు లేరు, కాబట్టి మీకు అనుమతి లేదని అన్నారు. లేదండి, మీరు అనుమతించకపోతే కనుక నేను చచ్చిపోతాను, చాలా భయంకరమైనటువంటి దుమ్ము, చలి, ఈ యొక్క పరిస్థితి, ఈ పరిస్థితి నుండి నన్ను రక్షించండి అని వేడుకునింది. ఇంకేం చేయాలో దిక్కు తెలియక అబ్బాయి లోపల ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఇక శైతాను ఇతని యొక్క నరాల్లో పరిగెడుతున్నాడు. ఏ విధంగా శైతాను ఇతనిలో ఉర్రూతలు ఊగిస్తూ ఉందంటే, ఎక్కడ నేను తప్పు చేస్తానో అన్నటువంటి భయంతో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఏదైతే అక్కడ అతను దీపాన్ని వెలిగించి ఉన్నాడో ఆ దీపం మీద వెలుగుతున్నటువంటి ఆ అగ్గిలో తన వేళ్లను కాల్చుకుంటూ ఉన్నాడు. ఆ అమ్మాయి చూసి, అరే ఇతనికి ఏమైంది, ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఏం చేస్తున్నాడు ఇతను అని చెప్పేసి అమ్మాయి ఆశ్చర్యపోతూ ఉంది. కానీ అతను 1 వేలు తర్వాత 1 వేలు, 1 వేలు తర్వాత 1 వేలు అతను అగ్గిలో కాల్చుకుంటూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట. కొద్దిసేపటి తర్వాత తుఫాను తగ్గిపోయింది. ఆ అమ్మాయి బయలుదేరుతూ అడిగింది, అబ్బాయి నేను ఒక విషయం చూశాను, అసలు నువ్వు ఈ ఏళ్ళు ఎందుకు కాల్చుకున్నావు అగ్గిలో అని చెప్పేసి అడిగింది. అతను అన్నాడు, మీరు ఎప్పుడైతే నా ఇంట్లో ప్రవేశించారో అప్పుడు శైతాను నాలో చెడు ఆలోచనలు రేకెత్తించాడు. అయితే నాలో ఉన్న యొక్క ఉద్రేకాన్ని, కోరికను తగ్గించుకోవటానికి ఈ మంటలో వేళ్ళు పెట్టి కాల్చుకొని బాధకు గురవుతున్నాను, కోరిక తగ్గిపోవడానికి. ఇహలోక అగ్ని కంటే పరలోక అగ్ని చాలా రెట్లు వేడి గలది. రేపు నేను ఈ తప్పుకు పాల్పడితే అల్లాహ్ దగ్గర శిక్షకు గురవుతాను అన్న ఆలోచన నా మదిలో మెదలి నన్ను ఈ విధంగా కాల్చుకుంటున్నాను. ఆ బాధకు గురైన తర్వాత నాలో కామము, కోరిక తగ్గిపోయింది అని చెప్పాడు ఆ యువకుడు. అల్హమ్దులిల్లా. ఆ అమ్మాయి వెళ్ళి తమ తల్లిదండ్రులకు చెప్పింది, నేను ఆ అబ్బాయిని వివాహం చేసుకోవాలని చెప్పేసి.
తర్వాత తల్లిదండ్రులు వచ్చారు, ఆ అబ్బాయితో మాట్లాడారు, ఆ అమ్మాయికి ఇచ్చి నికా చేశారు. అల్హమ్దులిల్లా. సోదరులారా, ఇందులో మనకు ఏమి గుణపాఠం ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు యువకులైతే గనక అవకాశాల కోసం ఎదురు చూసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు అవకాశాలు వచ్చినప్పటికి కూడా అల్లాహ్ భయం అనేది వాళ్ళను ఆపేసింది. మనం తింటున్న తిండే వాళ్ళు తిన్నారు, మన శరీరంలో ప్రవహించే రక్తమే వాళ్ళ శరీరంలో ప్రవహించేది, మనలో ఉన్న కామ కోరికలే వాళ్ళలో కూడా ఉండేవి. కానీ వాళ్ళను దైవ భీతి అన్న మాట పాపం జోలికి వెళ్లకుండా ఆపేసింది. కావున సోదరులారా, దైవ భీతి అనేది ప్రధానమైనటువంటి విషయం. సోదరులారా, అలాగే మనము బనీ ఇస్రాయిల్ వృత్తాంతం ఒకటి చాలాసార్లు విని ఉన్నాం. బనీ ఇస్రాయిల్ వృత్తాంతం ఒకటి చాలాసార్లు విని ఉన్నాం. గుహలో చిక్కుకున్నటువంటి 3 వ్యక్తుల యొక్క కథ. ఆ 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి అల్లాహ్తో దువా చేస్తున్నాడు. ఏమనో తెలుసా? అల్లాహ్ మేము ఈ యొక్క గుహలో చిక్కుకొని ఉన్నాము. అయితే నేను ఒకానొక సందర్భంలో చేసుకున్న సత్కార్యం గురించి నేను నీ ముందు అడుగుతున్నానల్లా, ఈ గృహ నుండి మమ్మల్ని బయటపడే మార్గం చూపు అని చెబుతూ ఆ వ్యక్తి తలుచుకుంటున్నాడు. ఏమని చెబుతున్నాడో తెలుసా? అల్లా, మా బాబాయి కుమార్తె ఒక ఆమె ఉండేది, చాలా అందంగా ఉండేది. ఆమెతో నేను కోరిక తీర్చుకోవడం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఆమె నా యొక్క కోరికను చాలాసార్లు నిరాకరించింది. అయితే ఒకానొక సందర్భంలో ఆమెకు డబ్బు అవసరం వస్తే నేను డబ్బు ఇచ్చాను. అయితే ఆ డబ్బు ఇస్తూ ఒక షరతు పెట్టాను. ఆ షరతు ఏమిటంటే, నేను ఎప్పటి నుంచో నీ మీద ఆశ పెంచుకొని ఉన్నాను, ఒక్కరోజు నాతో గడుపు అని చెప్పేసి నేను అన్నాను. ఆ అమ్మాయికి డబ్బు అవసరం కారణం చేత ఆ అమ్మాయి అంగీకరించింది. అన్న మాట ప్రకారంగానే ఒకరోజు ఒక గదిలో సమావేశమయ్యాం. తలుపులన్నీ మూసాం, కిటికీలన్నీ మూసేశాం. ఇక నేను ఆ అమ్మాయి దగ్గరికి చేరుకున్నాను. ఆ అమ్మాయి దగ్గరికి చేరుకున్న తరువాత అమ్మాయి అనింది, ఓ అల్లా దాసుడా, అల్లా చూస్తున్నాడు, అల్లాకు భయపడు, అల్లాకు భయపడి నా కన్యత్వాన్ని చెరచకు అని చెప్పేసి ఆమె చెప్పడంతో, నీ మాట ఎప్పుడైతే నా మదికి తాకిందో నేను ఆ స్థానం నుండి పక్కకు వచ్చానల్లా, కేవలం నీకు భయపడి ఈ కార్యాన్ని స్వీకరించి ఈ యొక్క గృహ నుండి మమ్మల్ని బయటపడి ప్రభు అని చెప్పేసి ఆ వ్యక్తి వేడుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ స్థానం నుండి ఎవడైనా లేచి పక్కకు రాగలుగుతాడా? రాలేడు. కానీ రాగలిగాడు అంటే ఎంత తక్కువ అతని హృదయంలో ఉండాలి, అల్లా పట్ల ఎంత భయభీతి ఉండాలి. సోదరులారా, ఈరోజు మొన్ననే ఒక సంఘటన చూసాం. ఒక డాక్టర్ మీద ఏ విధమైనటువంటి అత్యాచారం జరిగిందో, నిన్న ఒక ముస్లిం అమ్మాయి పైన ఏ విధమైనటువంటి అత్యాచారం జరిగిందో, మన ఇండియాలో ఒక్క రోజుకే 86 అత్యాచారాలు జరుగుతున్నాయి. అందులో 80% చిన్నపిల్లల మీదనే జరుగుతున్నాయి. చేస్తున్నవారు కూడా ఎవరో కాదు, ఎవరో బంధువుల్లోనో, ఎవరో చుట్టాల్లోనో, తెలిసిన వాళ్ళల్లోనో, స్నేహితుల్లోనో, వీధి వాళ్ళల్లోనో, ఇరుగు పొరుగు వాళ్ళల్లోనో, ఊరి వాళ్ళే, ఎవరు పరాయి వాళ్ళు కూడా కాదు. మళ్ళీ ఎందుకు ఈ చిన్న పిల్లల మీద ఇలాంటి దుర్బుద్ధి పుడుతుంది? ఎందుకు పరాయి స్త్రీ మీద ఆ విధంగా మానభంగం చేసి నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు? దేనికి ఈ విధమైనటువంటి క్రూరత్వానికి, ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నారంటే, మమ్మల్ని పట్టుకునేవాడు, మమ్మల్ని శిక్షించేవాడు ఎవడు లేడన్నటువంటి భావన. మేము చచ్చిపోతే రేపు మమ్మల్ని దైవం పట్టుకుంటాడు అన్న విశ్వాసం లేక, దైవభీతి అనే హృదయంలో లేదు. అందుకోసమే ఒక నిండు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు. 1 గంట సుఖం కోసం తమ జీవితాన్ని అన్యాయంగా నాశనం చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, దైవభీతి లేకనే సోదరులారా. దైవభీతి ఉన్నవాడు, మనం ఇందాక 2 వృత్తాంతాల్లో తెలుసుకున్నాం, దైవభీతి ఉన్నవాడు ఆమె జోలికి వెళ్ళలేడు, అలాంటి చెడు కార్యానికి పాల్పడలేడు. పాల్పడితే రేపు నా పరలోకం నాశనం అయిపోతుంది, నన్ను పుట్టించిన దైవం నన్ను శిక్షిస్తాడు, నన్ను పుట్టించిన దైవం నన్ను పట్టుకుంటాడు అన్నటువంటి విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం కారణంగా అతని హృదయంలో భయభీతి కలుగుతుంది. ఆ పాడు కార్యం అతను చేయలేడు సోదరులారా. కావున దైవభీతి ప్రధానమైనటువంటి విషయం సోదరులారా. ఇక దాని తర్వాత
యువత చెడు దారి పట్టకూడదనంటే దైవభీతి అనేది ఉండాలి. తర్వాత సోదరులారా, చాలామంది ఈరోజు యువత మార్గభ్రష్టులైపోతున్నారు. ఎందుకనంటే ఖురాన్ హదీసు విడిచిపెట్టేశారు. పెద్దలు కూడా ఖురాన్ హదీస్ చదవడం లేదు, పిల్లలు కూడా అదే బాట పడుతున్నారు. ఇప్పుడు అమ్మా నాన్న ఇంటికి వచ్చారంటే టీవీ పెట్టుకొని చూస్తుంటే కొడుకు మాత్రం నమాజ్కి వెళ్తాడా? వెళ్ళడు. అమ్మా నాన్న ఏ దారిలో ఉంటారో బిడ్డలు కూడా అదే దారిలో ఉంటారు. పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు, ఆవు చేలు మేస్తే దూడ గట్టును మేస్తుందా అని చెప్పేసి. ఆ విధంగా తల్లిదండ్రులు సినిమాలు షికార్లు వీటికి బానిస అయిపోయిన తర్వాత బిడ్డలు మాత్రం 5 పూట్ల నమాజ్ చదవాలంటే ఎలా చదువుతారు? చదవరు. కావున ఖురాన్ హదీసు జ్ఞానం అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే సోదరులారా, ఈరోజు యువత ఇలాంటి యొక్క చెడులకు అంటే అత్యాచారాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే సోదరులారా, క్రైమ్ రిపోర్టు ఇచ్చినటువంటి యొక్క విషయం ఏమిటో తెలుసా? చాలామంది ఈ అత్యాచారాలు చేస్తున్న వారిలో 97% అత్యాచారం చేసినటువంటి వాళ్ళు మద్యం తాగి చేశారు. మద్యం మత్తులో చేసినటువంటి వాళ్ళు 97%. వాస్తవం, సారాయి అనేది మనిషిని పశువుగా మారుస్తుంది సోదరులారా. అప్పుడు దాకా బాగా బుద్ధివంతుడు వలె గుణవంతుడు వలె ఉంటాడు. ఎప్పుడైతే సారాయి గొంతులో పడిందో దాని తర్వాత ఇంక అతను మృగమైపోతాడు. ఎదురుగా ఉన్నది తల్ల, చెల్ల, అక్క, ఎవడు చోటు వావి లేదు, వరుస లేదు. ఇంకా ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది సారాయి తాగితే. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాం. ఓ విశ్వసించిన ప్రజలారా, సారాయి, జూదము, బలిపీఠాల జోస్యం కోసం వాడబడేటటువంటి బాణాలు ఇవన్నీ కూడా మీ కొరకు నిషేధించబడ్డాయి. రిజ్సుమ్ మిన్ అమిలి షైతాన్, ఇవన్నీ కూడా శైతాన్ యొక్క జుగుప్సాకరమైనటువంటి పనులు. ఫజ్తనిబూహు లఅల్లకుం తఫ్లిహూన్, వీటిని విడిచిపెడితే మీకు సాఫల్యం ఉందయ్యా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. వాటిని విడిచిపెడితే సాఫల్యం ఉంది, వాటిని విడిచిపెట్టలేదంటే కనుక నష్టం ఉంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఒక మాట తెలియజేశాడు, ప్రజలు నిన్ను మద్యపానం గురించి అడుగుతున్నారు ఓ ప్రవక్త. యస్అలూనక అనిల్ ఖమ్రి వల్ మైసిర్. ప్రవక్త, నిన్ను ప్రజలు మద్యపానం గురించి, జూదం గురించి అడుగుతున్నారు. ఈ రెండింటిలోనూ నష్టం ఉందని వాళ్ళకి చెప్పు. అయితే అల్లాహ్ తాలా అంటున్నాడు, ఈ రెండింటిలో ప్రాపంచిక పరంగా కొన్ని లాభాలు ఉన్నాయి, ఉన్నప్పటికి కూడా నష్టం మాత్రం ఎక్కువ ఉంది అని అల్లాహ్ అంటున్నాడు. ప్రాపంచిక లాభాలు ఉన్నాయా? అవును, ఉన్నాయి. ఏంటి ఆ ప్రాపంచిక లాభాలు అనంటే సోదరులారా, మద్యం తాగితే పిరికివాడు సైతం ధైర్యవంతుడుగా మారిపోతాడు. పిరికివాడు ఎవరి జోలికి వెళ్ళాడు, మద్యం తాగాడంటే రారా చూసుకుందామంటాడు. అలాగే మద్యం ద్వారా కొంత వ్యాపారం జరుగుతుంది. కొన్ని షాపులు నడుస్తాయి, కొంతమంది వ్యక్తులకు జీవనోపాధి దొరుకుతుంది. ఇది ప్రాపంచిక పరంగా కొన్ని లాభాలు ఉన్నాయి. కానీ నష్టాలు ఎన్నున్నాయి? తాగితే వాడు భార్యను కొడతాడు, తల్లిని తిడతాడు, మానభంగం చేస్తాడు, రేపులు చేస్తాడు, కిడ్నాపులు చేస్తాడు, దొంగతనం చేస్తాడు. చెడులు, నష్టం ఎక్కువ. అలాగే ఈరోజు యువత చాలామంది, అంటే పెద్దోళ్ళు మద్యం తాగుతూ ఉంటారు. ఏ బ్రాందీ షాప్ దగ్గరో, ఏ బార్లోనో, ఏ ఇంటి దగ్గరో ఏడొక చోట గుట్ట కింద తాగేసి వాళ్ళ పాటుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యువత అలా కాదు. సాయంత్రం అయితే కనుక ఫ్రెండ్స్ అంతా ఒక్క చోట పోగైపోయి బీర్లు, ఆ మద్యం బాటిల్లు తీసుకొని చికెన్ పకోడాను లేకపోతే ఇంకోటి కట్టించుకొని దూరంగా ఊరి బయట లేఅవుట్లు, ఎక్కడన్నా రియల్ ఎస్టేట్లు వేసుంటారు కదా, అక్కడికి వెళ్ళి ఎవ్వరు లేని ప్రదేశంలో కూర్చొని ఏకాంతంగా కూర్చొని తాగుతూ ఇంకా అక్కడ ప్లాన్లు వేసుకుంటారు. ఇప్పుడు కనుక అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఏదనుకుంటే అది, ఇంకా ఏది చేయాలనుకుంటే ఇంకా అది చేసేస్తారు. అలాంటి దుర్బుద్ధి పుట్టడానికి కారణం ఏమిటంటే మద్యము. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తి అయితే మద్యం సేవిస్తాడో ఆ వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం రోజున నరకంలో సీనతుల్ కబాల్ త్రాపిస్తాడు. సీనతుల్ కబాల్ అంటే ఏమిటి ప్రవక్త? సీనతుల్ కబాల్ అంటే ఏమిటో తెలుసా? మీరు
బజార్లలో గ్రిల్ చికెన్ చూసారా? కోడి అగ్గిలో కాలుతూ ఉంటుంది, తిరుగుతూ తిరుగుతూ కాలుతూ ఉంటుంది. అందులో నుండి లిక్విడ్ బయటకు వస్తూ ఉంటుంది, ఆయిల్ లేదా నీటి శాతం బయటకు కారుతూ ఉంటుంది. నరకంలో అదే విధంగా పాపాత్ములు కాలి 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 వాళ్ళ శరీరాలు పగిలిపోయినటువంటి ఆ చీము రక్తము సీనతులు కబాలంటే నరకంలో కాలిపోయి వాళ్ళ శరీరాలు చిట్లి అందు నుండి వస్తున్నటువంటి చీము నెత్తురు ఈ త్రాగుబోతులకు తాపించడం జరుగుతుంది. ఇది శిక్ష. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే మద్యం సేవిస్తారో, ఒక్కసారి మద్యం సేవిస్తారో ఆ వ్యక్తి 40 రోజుల నమాజు స్వీకరించబడదని చెప్పారు. మద్యం మత్తులో మజీదు దరిదాపులు కూడా రావద్దని చెప్పారు. అంతటి దారుణమైనది, దరిద్రమైనది మద్యం. కావున ఇస్లాం ధర్మం మద్యపానాన్ని నిషేధించింది. సౌదీ అరేబియాలో మద్యం నిషేధం. మన ఇండియాలో రోజుకు 86 మానభంగాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. సౌదీలో సంవత్సరం మొత్తం మీద ఎన్ని మానభంగాలు తెలుసా? 11. సంవత్సరం మొత్తం మీద. ఒక సంవత్సరంలో అయితే 2. ఎందుకో తెలుసా? అక్కడ మద్యపానం లేదు. అల్హమ్దులిల్లా. శిక్షలు కూడా భయంకరమైన శిక్షలు అక్కడ. కావున మద్యపానం ఇక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది. ప్రభుత్వాలు నిషేధించాలి, ప్రభుత్వాలు మద్యపానాన్ని నిషేధించాలి. కానీ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లబ్ధి కోసము ఈరోజు యువత నాశనం అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళకు పట్టనట్లుగా ఉంది. కావున యువత చెడుకు బానిస అయిపోయిందంటే మద్యానికి బానిస అయిపోయింది. బ్రాందీ షాపుల దగ్గర కూడా పిల్లోడు వచ్చాడు, వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా 10 ఏళ్ల పిల్లోడికి మద్యం అమ్మే పనే, 11 ఏళ్ల పిల్లోడికి మద్యం అమ్మే పనే, ఆడవాళ్ళకి అమ్మే పనే, మగవాళ్ళకి అమ్మే పనే. ఎలాంటి విచక్షణ భావం అనేది లేదు. వ్యాపారం ఎవరైతేనేంటి, ఎవరి జీవితం నాశనం అయిపోతేనేంటి, వ్యాపారం సక్రమంగా ఉంటే చాలు అన్నటువంటి భావన ఈరోజు వీళ్ళల్లో వచ్చేసి ఉంది. అలాగే సోదరులారా, జూదం. ఈరోజు జూదంలో కూడా పడిపోయి విద్యార్థులు తమ యొక్క జీవితాలను, అంటే ఈరోజు యువత తమ జీవితాలను జూదానికి గురి చేసుకొని నాశనం అయిపోతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సారాయి, జూదం ఈ రెండింటిని కలిపి ఒకే చోట చెప్పాడు. కొద్ది లాభాలు ఉన్నప్పటికీ కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయన్నారు. యువత ఈరోజు జూదంలో పడిపోయి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కొద్దిపాటి లాభాలు అయితే ఉన్నాయి. ఎలా? ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగులు జరుగుతాయి. గెలిచినోడికి ఏంటి లాభం, గెలిచినోడికి డబ్బులు వస్తుంది, ఎంజాయ్ చేస్తాడు. ఓడిపోయినోడు జీవితాలు నాశనం అయిపోతాయి. ఎక్కడన్నా మీరు విన్నారా పలానా బెట్టింగులు కట్టి వాడు కోటీశ్వరుడు అయిపోయాడు అన్నట్టుగా? ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఎప్పుడు ఒకడికే రాదు, ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఆ పోయినప్పుడు పడిన దెబ్బ కోలుకోవాలంటే వాడికి లైఫ్ టైం అంతా కూడా సరిపోదు. ఇంకా చెన్నైలో జరిగినటువంటి సంఘటన, మా ఊరి పిల్లగాడే, వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కువైట్లో ఉన్నారు. ఆ అబ్బాయి చెన్నైలో చదువుకుంటున్నాడు, హాస్టల్లో. ఒక్కడే గుడుకని చెప్పేసి వాడి భవిష్యత్తు కోసం వాడిని బాగా చదివించుకొని గొప్పగా చూడాలన్నటువంటి ఆశతో ఇద్దరు కువైట్కి వెళ్ళి అక్కడ అమ్మ ఇళ్లలో పాచి పని చేసి వాళ్ళ తండ్రి గొర్రెల కాడ కాపలా కాస్తూ నానా కష్టాలు పడి ఇబ్బందులకు గురైపోయి వాళ్ళు తమ కొడుక్కి డబ్బులు పంపిస్తుంటే వాడు హాస్టల్లో ఫీజులు కట్టాలి, స్కూల్లో ఫీజులు కట్టాలి, కాలేజీలో ఫీజులు కట్టాలని చెప్పేసి ఈ విధంగా తల్లిదండ్రులకు అబద్ధాలన్నీ చెప్పి ఆ డబ్బులంతా రాబట్టుకొని ఐపీఎల్ బెట్టింగ్లు కట్టి సరిపోక డబ్బులంతా 5 లక్షల రూపాయలు అప్పులు చేశాడు. తర్వాత ఒకరోజు ఆ అప్పు కట్టవలసినటువంటి యొక్క వ్యక్తులు వచ్చి, ఆ అప్పు ఇవ్వవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు వచ్చి ఈ అబ్బాయిని కొట్టగా ఆ అబ్బాయి మనస్తాపానికి గురైపోయి రూములోని ఫ్యాన్ కూరేసుకొని చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు. ఏంటి వాళ్ళ యొక్క పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి దిక్కెవరు? ఇంకా కొడుకే ప్రాణం అనుకొని, కొడుకే మా సర్వస్వం అనుకొని అతని కోసం రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక గాలి అనక తినక వాళ్ళు సంపాదించి బిడ్డకు నా బిడ్డ చదువుకుంటున్నాడు అన్నటువంటి ఆశతో వాళ్ళు డబ్బులు పంపిస్తే వీడు ఈ యొక్క జూదానికి అలవాటు పడిపోయి, బెట్టింగులకు అలవాటు పడిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నిర్దాక్షిణంగా తమ జీవితాన్ని ముగించుకున్నాడు.
నా తల్లిదండ్రులకు దిక్కెవరు? వాళ్ళని ముసలితనంలో ఎవరు చూస్తారు? వాళ్ళ ఆలన పాలన ఏమిటి? తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెంచుకున్నారు వాడి మీద. చూసారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అంటున్నాడు. ఇవన్నీ శైతాను యొక్క జుగుప్సాకరమైన కార్యాలు, వీటిని విడిచిపెట్టండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కావున ఈరోజు యువత IPL వచ్చిందంటే కనుక ఇక పండగ, బెట్టింగులు జోరు సాగుతూ ఉంటుందన్నమాట. ఇది తప్పు సోదరులారా. IPL బెట్టింగులు పెట్టడం జూదం, ఇది మహాఘోరమైనటువంటి పాపం. ఎవరైతే ఈ జూదానికి పాల్పడ్డారో వారు రేపు అల్లాహ్ దగ్గర నరకంలో శిక్షకు గురవుతారు సోదరులారా. కావున ఓ యువత, ఈ మద్యపానము, ఈ జూదాన్ని విడిచిపెట్టండి, మీ భవిష్యత్తును కాపాడుకోండి. లేదంటే కనుక మీ యొక్క భవిష్యత్తు అనేది నాశనం అయిపోతుంది. ఇహలోకంలో నాశనం అయిపోతుంది, పరలోకంలో కూడా శాశ్వతమైనటువంటి నరకానికి గురి కావలసి ఉంటుంది. కావున సోదరులారా, జూదం ఏదైనా కావచ్చు, గుర్ర పందాలు కావచ్చు, IPL బెట్టింగులు కావచ్చు, క్రికెట్ బెట్టింగులు కావచ్చు, కబడ్డీ బెట్టింగులు కావచ్చు, గేమ్స్ ఆడుకోండి తప్పులేదు. కానీ బెట్టింగులు కట్టి లక్షలు నష్టపరుచుకొని తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు సోదరులారా. ఇది మహాఘోరమైనటువంటి పాపం. కావున ఇలాంటి వాటికి కూడా యువత దూరంగా ఉండాలి. తర్వాత సోదరులారా, చిల్లర తిరుగుళ్ళు. ఈ చిల్లర తిరుగుళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కూడా యువత అనేది నాశనం అయిపోతుంది. ఏ విధంగానంటే సోదరులారా, చూడండి, ఈ యొక్క జనవరి 1కు ఇంకా మిలాదున్ నబీ కూడా రాబోతోంది. మిలాదున్ నబీకి ఇలాంటి యొక్క సందర్భాలలో, షెబే బరాత్కి, లైలతుల్ కద్ర్కి ముస్లిం యువకులు, ధర్మ జ్ఞానం లేని ముస్లిం యువకులు ఏం చేస్తున్నారో తెలుసా? బైక్ రైడింగ్ల మీద వెళ్ళిపోయి యాక్సిడెంట్లు చేసుకొని కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని నాశనం అయిపోతున్నారు. నేను వేంపల్లో బయాన్ ఇస్తున్నాను, మర్కజ్ మసీదులో బయాన్ ఇస్తున్నాను. బయాన్ అయిపోయింది, ఇంటికి బయలుదేరదామని బయటకు వస్తే SI CI గారు 2 జీబులు నిండా పోలీసులు అంతా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత, గురుగారు ఏదో ఈరోజు పెద్ద రాత్రి అంట కదా, ఈరోజు రాత్రి మేలుకొని ఆరాధన చేస్తే చాలా పుణ్యం అంట కదా, మరి మీ కుర్రాళ్ళు ఏంటండి ఆ బైకులకు అగ్గిపెట్టి తగలబెట్టారు, రైడింగులు అంటే ఒకటి పడ్డాడు, కాలు ఇరిగిపోయింది, హాస్పిటల్లో చేర్చి వచ్చాము, ఏంటి వీళ్ళు ఇలా తయారయ్యారని చెప్పేసానన్నారు. తల్లిదండ్రులు తల ఎక్కడ పెట్టుకుంటారు? తమ పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, వాడి ప్రవర్తన ఎలా ఉందో, వాడి యొక్క తీరు ఎలా ఉందో ఏం పట్టించుకోరా? ఏం ఆలోచించారా? ఆ రోజు నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ముస్లిములు. వాస్తవం. చిల్లర తిరుగుళ్ళు మీ పిల్లలు గనక తిరుగుతూ ఉంటే కట్ చేయండి. ఇదే చాలా దారుణమైనటువంటి విషయం సోదరులారా. ఈరోజు ఆ చిల్లర తిరుగుళ్ళకి వెళ్ళి, బైకుల రైడింగ్లకు వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ ఈ విధమైనటువంటి విన్యాసాలకు గురైపోయి ఎలా చేస్తున్నారనంటే తమ కాళ్ళు చేతులు ఇరుచుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళు కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని మంచాన పడింది వాళ్ళ కాదు పరీక్ష, తల్లిదండ్రులకు పరీక్ష. ఇంకా జీవితాంతం వాళ్ళకి పెట్టి పోషించాలి. మీరు చేసుకున్నటువంటి ఆ యొక్క పనికిమాలిన పనుల కారణంగా ఇక తల్లిదండ్రులు జీవితాంతం మీ మీద పడి ఆడవాలి. ఇంకా జీవితం అంటే ఆషామాష తమాషా ఆడుకోవడానికి దేవుడు ఇవ్వలేదండి. కావున గుర్తుపెట్టుకొని యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే చెడు సావాసానికి కూడా దూరంగా ఉండాలి. ఈ చెడు సావాసం గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? మంచి స్నేహితుడు అత్తరు అమ్మేవాడితో సమానము, చెడ్డ స్నేహితుడు కొల్లిమి కొట్టేవాడితో సమానం అని చెప్పారు. అత్తరు అమ్మేవాడితో సవాసం చేస్తే ఏం జరుగుతుంది? వాడు అత్తరు నీకు ఇవ్వనైనా ఇస్తాడు కానుగ్గా, లేదా అతని దగ్గర నువ్వు కొననైనా కొంటావు, లేదంటే అతను నీకు కొద్దిసేపు పోయడానికైనా ప్రయత్నం చేస్తాడు, లేదా అతని పక్కన నువ్వు నిల్చున్నందుకు మంచి వాసనైనా అతని నుండి నీకు లభిస్తుంది. నష్టం మాత్రం లేదు, లాభమే ఉంది. అదే కొల్లిమి కొట్టేవాడితో స్నేహం చేస్తే ఏమవుతుంది? అతని వెనకాల నువ్వు గనక నిలబడినట్లయితే గనక, అతని పక్కన నువ్వు కూర్చున్నట్లయితే నిప్పు రవ్వలు వచ్చి నీ మీద పడతాయి, నీ బట్టలు కాలిపోతాయి, లేదంటే పొగ మసి అయినా నీకు అంటుకుంటుంది, లేదంటే అతని చెమట దుర్వాసన అయినా నీకు వస్తుంది. నష్టమే తప్ప లాభం లేదు. కావున
మంచి వారితో స్నేహం చేయండి. ఎవరైతే షిర్కు చేయరో అలాంటి యువకులతో మీ స్నేహం చేయండి. ఎవరైతే బిదాతు చేయరో అలాంటి వారితో స్నేహం చేయండి. ఎవరైతే 5 పూట్ల మస్జిద్కు నమాజ్కి వస్తున్నారో అలాంటి యువకులతో స్నేహం చేయండి. ఎవరైతే రంజాన్ మాసంలో రోజాలు పాటిస్తున్నారో, ఖురాన్ చదివే అలవాటు ఉందో, ఎవరైతే అల్లాహకు భయపడతారో అలాంటి యువకులతో సహవాసం చేయండి. అంతేగాని బయట పొరంబోగు తిరుగుళ్ళు తిరిగేటువంటి వాళ్ళతో సహవాసం చేయకండి. అలాంటి వాళ్ళతో సహవాసం చేశారంటే, రే మద్యం తాగుదాం పదా అని వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. నీకు లేని అలవాటును వాడు నేర్పుతాడు. అరే పలానా వాళ్ళకి వెళ్ళి పలానా చోటుకి వెళ్దాం, పలానా పని చేద్దామని అధర్మ కార్యాల వైపునకు, పాప కార్యాల వైపునకు, చెడుల వైపునకు నిన్ను పురుగొలుపుతాడు. వాడు ఉన్నటువంటి చెడులోకి నిన్ను లాగుతాడు. వాడు నాశనం అయిపోయింది కాక నిన్ను నాశనం చేస్తాడు. కావున అలాంటి చెడు స్నేహానికి దూరంగా ఉండండి సోదరులారా. ఈరోజు యువత నాశనం అయిపోతుంది. కారణం ఏమిటంటే సోదరులారా, చెడు స్నేహం వల్లే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చెడు సావాసం వల్లే ఈరోజు యువత తప్పుదారి పడుతుంది. సోదరులారా, ఎవరైనా ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అతను ఏమైనా తయారు చేసుకుంటాడా? తయారు చేసుకోడు. ఎవడో కూడా పొరంబోగు స్నేహితుడు తగిలితేనే వాడు అలవాటు నేర్చుకుంటాడు. సిగరెట్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడా? ఎవడో ఒక బేవర్స స్నేహితుడు తగిలితేనే సిగరెట్ అలవాటు నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అలవాట్లు? చెడు స్నేహం నుండే వస్తాయి. తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు నొక్కేయడం, వాళ్ళు ప్రాణానికి ప్రాణంగా మీకోసం బతుకుతుంటే నిత్యం నిద్రలేసినట్టు వాళ్ళకి అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, వాళ్ళ కన్ను గొప్పి ఇక్కడికి వెళ్ళి తిరగటం, ఇవన్నీ ఘోరమైన పాపాలు. కావున యువత చెడు స్నేహాన్ని మానుకోవాలి, మంచి స్నేహం వైపునకు రావాలి. సోదరులారా, అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లా ప్రస్తావన లేని చోట మీరు కూర్చోకండి అని అన్నారు. అంటే అల్లా గురించి ఎక్కడైతే మాట్లాడుకోరో, అల్లా ప్రస్తావన ఎక్కడైతే రాదో అలాంటి చోట మీరు కూర్చోకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు. కావున అల్లా గురించి మాట్లాడుకునే వాళ్ళ దగ్గర, అల్లా గురించి ప్రస్తావన తీసుకుని వచ్చే వాళ్ళ దగ్గర, ఇస్లాం ధర్మ జ్ఞానం నేర్చుకునే వాళ్ళ దగ్గర మీరు కూర్చోవాలి సోదరులారా. అలాగే ఇక దాని తర్వాత సోదరులారా, ఈరోజు ఎందుకు యువతనే కాదు పెద్దవాళ్ళు కూడా ఈరోజు ఎందుకు ఈ యొక్క పాపపు ఊబిలో కూరుకొని ఉన్నారంటే, ముఖ్యంగా మన దేశంలో అయితే గనక ఒక సౌదీ లాంటి కొన్ని దేశాలు తప్ప మిగతా దేశాల్లో ఎందుకు ఈ క్రైమ్ అనేది ఎక్కువ పెరిగిపోతుందంటే, కఠిన శిక్షలు అనేవి లేవు సోదరులారా. ఇది మెయిన్. కఠిన శిక్షలు అనేవి ఎప్పుడైతే ప్రభుత్వం అమలు చేస్తుందో అప్పుడు ఈ నేర వృత్తి అనేది క్రమేణా తగ్గిపోతూ వస్తుంది సోదరులారా. ఏమవుతుంది సోదరులారా, ఈ మధ్యన ఎలాంటి యొక్క పరిస్థితులు ఉన్నాయంటే సోదరులారా, ఇప్పుడు రేపులు జరుగుతున్నాయి. ఆగుతున్నాయా? ఆగట్లేదు. మొన్న ఒకటి జరిగింది, మళ్ళా నిన్న ఒకటి జరిగింది. ఇవన్నీ టీవీ రిపోర్టు ప్రకారం. అంటే ప్రజల మదికి రాకుండా లోపల జరిగేటువంటి ఇలాంటి దుర్మార్గాలు ఎన్నున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాడు అనుకుంటాడు, ఏముందులే 3 నెలలు 4 నెలలు జైల్లో వేస్తారు, ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో పట్టుకుంటే దర్జాగా బయటికి రావచ్చు, ఇదేం పెద్ద విషయం అనుకుంటాడు. అందుకే ఈ రేపులు, మానభంగాలు, హత్యలు అనేవి ఎక్కువైపోతున్నాయి. చూడండి, మొన్న మనం ఒక వీడియో చూసాం. ఆ వీడియోలో ఒక ఆయన ఫోన్ మాట్లాడుకుంటున్నాడు, సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఒక వ్యక్తి వచ్చి చేతులు వెనకాల కట్టుకున్నాడు, ఉన్నట్టుండి ఇంత పెద్ద కత్తి తీసి నిర్దాక్షిణంగా అతన్ని నరికేశాడు. దాదాపు 10-11 వేట్లు వేశాడు అతని మీద. కూరగాయలు జరిగినట్టు జరుగుతున్నారు. మొన్న కక్షలు, రాజకీయ కక్షలు కారణంగా నడి రోడ్డు మీద చెయ్యి తెగి ఇరిగి పక్కన పడింది, అయినా కూడా వదలట్లేదు, నరుకుతూనే ఉన్నాడు. మొన్న ఇంకో చోట హోటల్లో ఒక వ్యక్తి కూర్చొని ఉంటే ఎనకుండా వచ్చి దాడి చేసి అతను చంపేశారు. ఈ మధ్యన ఎక్కువైపోతున్నాయి ఈ రాజకీయ కక్షలు, భూకబ్జాలు, అక్రమ సంబంధాలు. వీటి కారణం చేత తెగ నరుక్కుంటున్నారు. కూరగాయలు కదా జరిగినట్టు జరుగుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే సోదరులారా, ప్రభుత్వాలు కఠిన శిక్షలు విధించడం లేదు. చూడండి సోదరులారా, సౌదీలో 1 సంవత్సరం కింద ఒక సంఘటన జరిగింది. మీరందరూ చూశారు, వీడియో కూడా వచ్చింది. ఒక అబ్బాయి, 17 సంవత్సరాల ఒక అబ్బాయి తుపాకీతో కాల్చి చంపాడు ఒక వ్యక్తిని.
కాల్చి చంపిన తర్వాత ఆ కుర్రాన్ని జైల్లో వేశారు. ఎవరైతే చనిపోయాడో ఆ అబ్బాయి తల్లిదండ్రులు హత్యకు ప్రతీకారం కోరారు. ఇస్లాంలో కిసాస్ హత్యకు ప్రతీకారం 3 విధాలుగా ఉంటుంది. ఒకటోది ఏమిటంటే హత్యకు హత్య అంటే ప్రాణానికి ప్రాణం. రెండోది నష్టపరిహారం అంటే వీళ్ళు ఎంత కోరితే అంత నష్టపరిహారం ఇవ్వడం. మూడోది అల్లాహ్ కోసం క్షమించి వదిలిపెట్టేయడం. కానీ ఆ అబ్బాయి ఎవరినైతే కాల్చి చంపాడో ఆ చనిపోయినటువంటి ఆ కుర్రాడి యొక్క బంధువులు హత్యకు హత్య కావాలని కోరారు, ప్రాణానికి ప్రాణం కావాలని కోరారు. ఆ వీడియోలో మనం చూసాము, ఆ సౌదీలో ఉన్నటువంటి అరబ్బు వ్యక్తులందరూ కూడా తమ కుటుంబీకులందరూ కూడా కాల్చి చంపినటువంటి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయికి క్షమాభిక్ష పెట్టమని చెప్పి వాళ్ళు తమ ముక్కును మట్టికి ఆనించి వాళ్ళు క్షమాపణ కోరారు. అయినా కూడా వాళ్ళు క్షమించలేదు. డబ్బులు, బంగారు నగలు, బిస్కెట్లు, బంగారు బిస్కెట్లు సూట్ కేసుల నిండాకి తీసుకొని వచ్చి వాళ్ళ ముందర పెట్టేశారు. ఇదిగోండి మా ఆస్తి మొత్తం మీకు దారదత్తం చేసేస్తున్నాం, మా అబ్బాయిని క్షమించండి అని చెప్పారు. వాళ్ళు లేదు, మీ డబ్బులు మాకొద్దు, మీ క్షమాపణ పెట్టేది లేదు, ప్రాణానికి ప్రాణం కావాల్సిందే అని చెప్పేసి కోరారు. ఆ విధంగానే వారు కోరినట్టుగానే ప్రాణానికి ప్రాణం ఆ అబ్బాయిని కూడా చంపేయడం జరిగింది. ఇది ఖురాన్ యొక్క తీర్పు. అల్హమ్దులిల్లా. ఇది చూసిన వాడు రెండోవాడు ఎవడైనా ఇలా చేయడానికి సాహసిస్తాడా? ఇది చూసిన వాడు ఎవడైనా రెండోవాడు ఇలాంటి పని చేయడానికి ముందుకొస్తాడా? రాలేడు. ఒకవేళ జరిగినా ఎక్కడో ఒకటో అలా జరుగుతాయి తప్ప వందల కొలది వేల కొలది జరగవు సోదరులారా. కావున కఠిన శిక్షలు అనేవి రావడం లేదు. మన దేశంలో కఠిన శిక్షలు లేని కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి. రాజకీయ యొక్క రికమెండేషన్ ద్వారా వస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఇంకా ఎంత పెద్ద కేసు ఫైల్ చేసినా ఏం చేసినా పట్టుమని 2 నెలలు 3 నెలలు కూడా ఉండదు. ఇలా వెళ్ళి అలా అత్తగారింటికి పోయినట్టు వచ్చేస్తూ ఉంటాడు. అందుకే హత్యలు ఆగడం లేదు, మానభంగాలు ఆగడం లేదు, అత్యాచారాలు ఆగడం లేదు, దారి దోపిడీలు ఆగడం లేదు, జూదాలు ఆగడం లేదు, ఈ డ్రగ్స్ లాంటి మత్తు పానీయాలు కూడా ఆగడం లేదు. ఎందుకనంటే ఎంత పెద్ద కేసులు ఇరుక్కునే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాడు. ఇలా ఉంటే ఇంకా ఎక్కువైపోతాయి తప్ప ఏ మాత్రం కూడా తగ్గవు సోదరులారా. కావున ఇలాంటి వాటికి యువత ఖచ్చితంగా దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఎవరైనా సరే ఇప్పటి వరకు ఇలాంటి పాపకార్యాలు చేస్తూ ఉండి అల్లాహ్తో తౌబా చేసుకొని మారిపోతే కనుక గతంలో అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా అల్లాహ్ తుడిచిపెడతాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా ఫుర్ఖాన్ 25వ సూరా 70వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల అమలన్ సాలిహన్ ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిమ్ హసనాత్ వ కానల్లాహు గఫూరుర్ రహీమ్. ఎవరైతే ఈ పాపకార్యాలు తర్వాత విశ్వసించి పాశ్చాత్తాపం చెంది సదాచరణ చేస్తాడో అలాంటి వారి పాపాలను నేను పుణ్యాలుగా మారుస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. మరియు అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, అనంత కరుణామయుడు, అపారంగా కరుణించేవాడు. కావున గతంలో మీ ద్వారా జరిగిపోయిన తప్పులకు గాను పాపాలకు గాను అల్లాహ్తో తౌబా చేసుకొని మరొకసారి అలాంటి పాపాల జోలికి వెళ్లకుండా సదాచరణ చేస్తూ అల్లాహ్కు భయపడుతూ జీవితం గడిపినటువంటి వారికి సాఫల్యం ఉంది సోదరులారా. కావున ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్తున్నటువంటి తాకీదు ఏమిటంటే, సోదరులారా, మీ పిల్లలకి ధర్మజ్ఞానం నేర్పండి. మొక్కై వంగనిదే మానై వంగదు. ఇప్పుడు మీ పిల్లలు దారికి రాకపోతే పెద్ద అయిన తర్వాత దారికి రారు. ఇప్పుడైతే మీరు ఏ విధంగా పొద్దున్నే స్కూలుకి లేపుతారు, మీరు పొద్దున్నే లేబాబు టిఫిన్ తిందు, లేబాబు స్నానం చేద్దు, లేబాబు బట్టలు వేసుకో, బ్యాగు సర్దుకో అని చెప్పి చక్కగా పిల్లోడిని స్కూల్కు టయానికి మీరు పంపిస్తున్నారే, మరి అజాన్ రాగానే మస్జిద్కి ఎందుకు పంపరు? అజాన్ రాగానే మస్జిద్కి ఎందుకు పంపరు? తల్లిదండ్రుల్లో కూడా లోపం ఉంది. బిడ్డలు ఈ విధంగా తయారవుతున్నారంటే తల్లిదండ్రులు కూడా దీనికి కారణం. కావున ఖచ్చితంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. ప్రతి ఒక్క పిల్లోడు ధర్మజ్ఞానం నేర్చుకొని ఆలిం ఆఫీస్ అయిపోవాలని మేము అనట్లేదు. తమ పరలోకాన్ని కాపాడుకునేంత జ్ఞానమైనా కావాలంటున్నాము. కనీసం హలాల్ హరామ్ ఏంటో తెలుసుకునేంత జ్ఞానమైనా కావాలంటున్నాము.
ప్రాపంచిక వినాశనపు యొక్క కార్యక్రమాల నుండి తనను తాను కాపాడుకునేంత జ్ఞానమైన కావాలంటున్నాం. కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని రుజుమార్గం వైపునకు తీసుకురావడానికి ఇస్లాం ధర్మ జ్ఞానం నేర్పించాలి. మసీదులలో మౌలసాబులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉదయం సాయంత్రం కూర్చొని ఖురాన్ నేర్చుకోవాలి, హదీసులు నేర్చుకోవాలి, దువాలు నేర్చుకోవాలి, మస్జిద్కు రావాలి. వచ్చిన 10 సారి కూడా నమాజ్ అయిపోయిన వెంటనే తుర్రమని వెళ్ళిపోవడం కాదు. తెలుగులో ఖురాన్ ఉంటుంది, తీసుకొని కూర్చొని 10 నిమిషాలు చదువు, రోజు 2 పేజీలు చదువు. అల్హమ్దులిల్లా. ఈ ఖురాన్ గ్రంథాన్ని నువ్వు చదవకపోతే రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ మీద కేసు వేస్తాడు అల్లాహ్ దగ్గర. వకాల యా రసూలు యా రబ్బి ఇన్న ఖౌమి ఇత్తఖదు హాదల్ ఖురాన మహజూరా. అల్లాహ్ తాలా అంటున్నాడు, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రేపు అల్లాహ్ దర్బారులో మన మీద ఏమంటారంటే, ఓ నా ప్రభు, నేను వారి మధ్య ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టి వచ్చాను, కానీ వాళ్ళు దాన్ని చదవలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన మీద ఫిర్యాదు చేస్తారు. కావున ఖురాన్ చదవాలి. ఖురాన్ ధర్మ జ్ఞానం లేని కారణంగానే, ఖురాన్ గ్రంథ జ్ఞానం లేని కారణంగానే ఈరోజు చాలామంది మార్గభ్రష్టులు అయిపోతున్నారు. సోదరులారా, ఈ ఖురాన్ గ్రంథం మీ జీవితాలకి సన్మార్గం. ఈ ఖురాన్ గ్రంథం చేతబట్టిన వాడు చీకటి నుంచి వెలుగులోకి వస్తాడు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపునకు వస్తాడు, దుర్మార్గం నుండి సన్మార్గం వైపునకు వస్తాడు. ఈ ఖురాన్ గ్రంథం పట్టినటువంటి వాడు తన జీవితాన్ని పూల బాట వైపునకు అల్హమ్దులిల్లా వస్తాడు. సోదరులారా, ఈ ఖురాన్ గ్రంథం ద్వారా అతను ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందుతాడు. ఈ ఖురాన్ గ్రంథం ద్వారా కబర్ శిక్ష నుండి రక్షించబడతాడు. ఈ ఖురాన్ గ్రంథం ద్వారా నరక శిక్ష నుండి రక్షించబడతాడు. ఈ ఖురాన్ గ్రంథం ద్వారా స్వర్గంలో దర్జాలను పొందుతాడు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, ఇఖ్రాఉల్ ఖురాన్ ఫఇన్నహు యఅతి యౌమల్ ఖియామతి షఫీఅల్ లిఅస్హాబి. ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని చదువుతారో వారి కొరకు ఖురాన్ గ్రంథం తీర్పు దినం రోజున అల్లాహ్ దగ్గర సిఫారసు చేసి స్వర్గానికి తీసుకెళ్తుందని చెప్పారు. ఎవరైతే ఖురాన్ చదవరో వారి కొరకు ఈ ఖురాన్ సిఫారసు చేయదు, వాళ్ళు రేపు నరకానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కావున సోదరులారా, ఖురాన్ గ్రంథాన్ని చదవండి, హదీసులు చదవండి, సహాబాల యొక్క సీరతును చదవండి, ఇస్లాం ధర్మ జ్ఞానం నేర్చుకోండి. అప్పుడు మీరు రుజుమార్గం మీద స్థిరంగా ఉంటారు. కావున తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల చొరవ తీసుకోవాలి, ధర్మ జ్ఞానం నేర్పించాలి. నీ బిడ్డ కలెక్టర్ కావాలని కోరుకుంటున్నావు, ఇంజనీర్ కావాలని కోరుకుంటున్నావు, డాక్టర్ కావాలని కోరుకుంటున్నావు, ప్రాపంచిక పరంగా ఏదేదో అయిపోవాలని కోరుకుంటున్నావు, కానీ పరలోకంలో కూడా అల్లాహ్ దగ్గర స్థానం కావాలని నీ బిడ్డ కోసం కోరుకో. యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుమ్ వఅహ్లీకుమ్ నారా వఖూదుహా అన్నాస్ వల్ హిజారా అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని, మీ పరివారాన్ని నరకం నుండి రక్షించుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున మన భార్యని, మన బిడ్డల్ని, మన కుటుంబీకుల్ని, మన బంధువుల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. సోదరులారా, అల్లాహ్తో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. బ్రతికినన్నాళ్ళు ఖురాన్ హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ కూడా షిర్కు నుండి, కుఫ్ర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు నరకాగ్ని నుండి, కబర్ శిక్ష నుండి రక్షించి స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. స్వర్గంలో మహోన్నతుడైనటువంటి పరమ పవిత్రుడైన అల్లాహ్ను చూసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.